ఈ యొక్క దినము దేవుని మందిరములో ప్రవేశించుట మనకెంతో గొప్ప భాగ్యమై ఉన్నది. మరి మందిరంలో అడుగుపెట్టిన మీరందరూ, మనమందరము సంతోషంతో వచ్చామా, దుఃఖంతో వచ్చామా? ఆదివారం కాబట్టి ఆచారం గనుక వచ్చామా? ఎందుకు వచ్చామంటారు? దేవుడు అవకాశం ఇచ్చారు కాబట్టి, రావాలి కాబట్టి వచ్చామా? దేనిని బట్టి అంటే మన హృదయము దేవుని పట్ల ఆశతో నిండినప్పుడు ఎప్పుడెప్పుడు దేవుని మందిరావరణములో ప్రవేశించవలనా అనే సంతోషముతో, బలాటముతో, ఆరాటముతో మనం దేవుని సన్నిధానమునకు వచ్చే వారమై ఉన్నాం. కనుక ఈ రీతిగా దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు, మనకు కావలసిన జయములను అనుగ్రహిస్తూ ఉన్నారు. సరే, ఈ దినము మరి కొన్ని వాక్యములు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ లోకములో మనకు ఏం కలుగుచున్నాయి అంటే, నిన్నాయాస పెట్టేడి వార్త అని దైవజనులు అన్నారు. మరి ఎక్కడ చూచినా ఏం కనబడుతుంది? కలవరము, భయము, ఆందోళన. ఒక ప్రక్కను మరి సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు మరలా థర్డ్ వేవ్ అంటున్నారు, మరలా క్రొత్త వ్యాధులు అంటున్నారు. మునుపు లేని వైరస్లు, ఇప్పుడు క్రొత్త వైరస్లు. కాబట్టి ఏదేదో క్రొత్త వ్యాధులు అలుముకుంటూ ఉన్నాయి. అలాగే ఒక ప్రక్కను లాక్డౌన్లో అనేక మంది వ్యాపారములలో నష్టపోయిన వారు, ఉద్యోగములు లేక అలాడుచున్నవారు, మరి బిడ్డల భవిష్యత్తు విషయంలో అగమ్యము, అగోచరము. ఏం చదువుతున్నారో, ఏం చదివించాలో, ఎలా చదివించాలో, పరీక్షలు జరుగుతాయా లేదా, అన్నీ కూడా ఏమీ తెలియని ఆందోళనకరమైన పరిస్థితి. కానీ ఇటువంటి సమయంలో మరి మనకు ధైర్యం ఉంటుందా, ఉండదా? చెప్పండి. ఏం కలుగుతుంది? భయం కలుగుతుందా, ధైర్యం కలుగుతుందా? భయము. మరి మనం చూస్తే పరిస్థితులన్నీ కూడా భయం కలిగించేవే. కానీ మరి భయమునకు ఆపోజిట్ ఏంటి? ధైర్యం. కనుక మరి ధైర్యం కలిగి ఉండాలి అంటే ఏం కావాలంటారు? దేవుని వాగ్దానం. ఇంకేం కావాలి? ధైర్యం సంపాదించుకోవాలంటే ఎట్లా ధైర్యం సంపాదించుకుంటాం? దేవుని వాక్యము, ప్రార్థన, విశ్వాసము, ఇంకా దేవుని వాక్యమనగా వాగ్దానములు, అలాగే దేవుని మాట, మన ప్రార్థన, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారనే నమ్మిక. మరి ఇవన్నీ ఉన్నా ఇంకా గొప్పది ఏంటి అంటే, కడవరకు మనల్ని నడిపేది ఏంటి అంటే యెహోవా యందలి భయము. కాబట్టి ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే, అన్నిటికీ మరి ప్రార్థన చేయాలన్నా, విశ్వాసం కలిగి ఉండాలన్నా, దేవుని ప్రేమించాలన్నా కూడా అన్నిటికంటే గొప్పదేంటి అనగా యెహోవా యందలి భయం. కనుక అంటే ఈ భయము రెండు రకాలుగా ఉండొచ్చు. అంటే ఆయన ఏం చేస్తాడో, లేకపోతే ఆయన కఠినుడుగా, లేకపోతే దేవుని నమ్ముకోకపోతే శిక్ష అని ఆ రీతిగా భయపడటం కాదు. కానీ ప్రేమతో కూడిన భయం. అంటే ప్రతిదానికి మరి వారు ఒక ప్రక్కను అంటే మనసులో ఏమనుకున్నా మరి దేనిని బట్టి మాటకు విధేయత కనపరుస్తారు అంటే భయము, అలాగే ప్రేమతో కూడిన భయం. కాబట్టి అట్లాగూ మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలి అంటే మరి భయము అంటే దేవుడు ఏదో శిక్షిస్తారు అని కాదు, కానీ ప్రేమతో భయముతో మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనలో ఉన్న గొప్ప ఆశీర్వాదము, ఆయన సన్నిహత్వం లేక ఆయన ప్రేమేంటో మనము అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ దినమున మరి వాక్యంలో నిర్గమకాండము 1వ అధ్యాయములో 2 స్త్రీలు మనకందరికీ తెలిసిన వారే, వారి యొక్క జీవితంలో నుండి మరి కొన్ని అంశములు మనము జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం ఒకసారి చదువుకుందాం. మరి వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటిమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అలాగే 12వ వచనము, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. కనుక ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల చేత కఠినమైన పని చేస్తున్నారు. మరి
కఠినమైన పనే కాదు, ఇశ్రాయేలీలు ఏమై ఉన్నారు అంటే బానిసలై ఉన్నారు. ఈ బానిసలకు సరైన ఆహారం ఉండదు, మరి సరి అయిన టైంకి తినే వీలుండదు. వారి కఠినమైన పని, మరి అది మాటలోనే కఠినత్వం అంటే ఇంకా దాసత్వంలో బానిసత్వంలో కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్. మరి అటువంటి సమయంలో మరి దేవుడు చేస్తున్న పని ఏంటంట, వారు విస్తరించి ప్రబలిరి. ఒక ప్రక్కను శ్రమ కఠినమైపోతుంటే దేవుని యొక్క దీవెన ఏమైపోతుంది, అధికమవుతుంది. మరి వాస్తవమునకి ఈ కాలంలో గర్భవతి లేక గర్భం దాల్చాలంటే ముందు నుంచే ట్యాబ్లెట్స్ వేసుకోమంటారు. ఒక 2-3 నెలల నుండి ముందు నుండి బయోటిన్ కానీ కొన్ని బలమునకు సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే సమయానికి ఆహారం తినండి, పౌష్టికాహారం తినండి, ఇవన్నీ చెప్పినా కూడా ఎన్నెన్నో కాంప్లికేషన్స్ చూస్తున్నాం. మరి వారికి అవన్నీ ఉన్నాయంటారా? ఏం తిన్నారంటే ఉల్లికాళ్ళు, ఆలుగడ్డలు, మరి ఇవన్నీ వారు సామాన్యమైన భోజనం తింటున్నా సరే దేవుని యొక్క దీవెన, అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత అధికము కాదు. మరి ఇంత ప్రబలిపోతూ ఉంటే మరి ఐగుప్తు రాజు ఏం చేసిన పని, షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకమునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. కనుక ఈ మంత్రసానుల గురించి వ్రాయబడిన మాట, వారు దేవునికి భయపడినందున. అలాగే 22వ వచనంలో కూడా, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని జనులందరికీ ఆజ్ఞాపించెను. కనుక ఇక్కడ చూస్తే మరి ఈ మంత్రసానులు చేసిన పని ఏమిటి అనగా, వారు దేవునికి భయపడిన వారు. మరి ఈలాగూ మనం చూచినప్పుడు మరి షిప్రా ఫూయా లేక షిప్రా అన్న మాటకు సౌందర్యం లేక లవ్లీ అనే మీనింగ్ అర్థము మనం చూడగలుగుతాం. అలాగే పూయా అనగా లిటిల్ గర్ల్ లేక చిన్నది. కాబట్టి ఈ రీతిగా మరి ఒకవేళ సుమారుగా 500, మరి అన్ని లక్షల మందికి సుమారుగా 500 మంది మంత్రసాని పని చేసే స్త్రీలు ఉండవచ్చు. వారందరికీ కూడా వీరిరువురు ఎవరంట, హెడ్ అన్నమాట. హెడ్ నర్సెస్ లాగా మరి మెయిన్ నర్సెస్ ఎవరు అంటే షిఫ్రా, పూయా. మరి ఫరో వీరిని ఇరువురిని కూడా తన సముఖమునకు పిలిచి అంటున్నాడు ఏమని అంటే, హెబ్రీ స్త్రీల యొద్దకు కాన్పు పీటల యొద్దకు మీరు వెళ్ళినప్పుడు మగబిడ్డ అయితే చంపివేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి. మరి వీరు ఇంతకీ ఐగుప్తీయులు అంటారా, హెబ్రీయులు అంటారా? హెబ్రీయులా, ఐగుప్తీయులా? మరి మనం చూస్తే ఇక్కడ మరి ఇది ఒక పెద్ద డైలమా. కొంతమంది హెబ్రీయులు అంటారు, కొంతమంది ఐగుప్తీయులు అంటారు. కానీ మరి ఇక్కడ ఫరో తన యొద్దకు పిలిపించి మాట్లాడాడు అంటే వారు హెబ్రీయులు కాదు, కానీ వారు ఐగుప్తు స్త్రీలై ఉంటారు. హెబ్రీయులకే వారినే చంపుకోమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఒకవేళ చెప్పినా వారి మాట వింటారా? వినరు. కాబట్టి వీరెవరై ఉంటారు? ఐగుప్తు స్త్రీలే. కానీ మరి వారికి ఎవరిని గురించి తెలుసు అంటే జీవము గల దేవుని గురించి తెలుసు. అలాగే హెబ్రీయుల దేవుని గురించి వారికి తెలుసు. అంతేకాదు మంత్రసానుల పని, వారి ప్రొఫెషన్ ఏంటి అంటే జీవాన్ని కాపాడటం. మరి ఒక బిడ్డ జన్మనివ్వటంలో తల్లికి సహాయపడుట, అలాగే ఆ జీవాన్ని భద్రపరచుట వారి పని. కాబట్టి ఇక్కడ వారు 2 రీతులుగా న్యాయం చేస్తున్నారు. ఒకటి దేవునికి భయపడుతున్నారు, అంతేకాదు వారి ప్రొఫెషన్ అంటే వారి పనికి వారు న్యాయము జరిగిస్తూ ఉన్నారు.
అలాగే తర్వాత చూస్తే మరి ఇక్కడ మరి ఎంతో గొప్ప సైన్యమును మరి ఫరో ఏర్పరచుకొనలేదు, కానీ 2 స్త్రీలను మరి పిలిచి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే అంటే వీరు చాలా పవర్ఫుల్, అంటే ఆ కాలంలో చాలా ధైర్యవంతులు, పలుకుబడి ఉన్నవారు, వీరి క్రింద చాలామంది ఉండి ఉండొచ్చు. కాబట్టి ఇంతటి పలుకుబడి ఘనత ఉన్నవారిని మరి ఇక్కడ ఫరో పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీరిలో కనబడే ఒక గొప్ప లక్షణం, అసలు ఎందుకు ఫరో మగబిడ్డలను బ్రతకనీయొద్దు అని అన్నాడు అంటే మరి ఏం కావాలంట ఆయనకు మరి చెప్తారు కదా, వాస్తవములకు చరిత్రలో చెప్తారు. ఫరోకు ఏం కనబడిందంట, ఒక దినమున ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఒకవైపు మరి ఐగుప్తు జనాంగం అంతా కూడా ఒకవైపు ఉండి మరొక వైపు చూస్తే ఒక గొర్రె పిల్ల మరి ఉన్నప్పుడు ఐగుప్తుదంతా కూడా తేలికైపోయిందంట. ఈ ఒక్క గొర్రె పిల్ల బరువై ఈ జనాంగం అంతటిని హతము చేసినట్టుగా తాను చూచి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ కల వచ్చిందో మరి అప్పటి నుండి కూడా ఆ చిన్న బిడ్డలను, పుట్టబోయే శిశువులను, మగబిడ్డలను బ్రతకనివ్వకూడదు అని తాను నిశ్చయించుకున్నాడు. కాబట్టి అంతేకాదు మరి ఈ యొక్క ప్లాన్లో, దేవుని రక్షణ సంకల్పనలో ఎవరు వాడబడ్డారు అంటే 2 సామాన్యమైన స్త్రీలు. అంతేకాదు వారి పేరు మరి జీవగ్రంథంలో లిఖింపబడింది అంటే మరి ఎంత గొప్ప ధన్యత. దేనిని బట్టి లిఖించింది? ఎవరు లిఖించారంటే ఈ పేరు ఎవరు రాశారు? వీరి గురించి ఎప్పుడు రాశారు? ఎప్పుడు అంటే కొండ మీద మరి దేవుని సన్నిధిలో దేవుడు అన్నీ కూడా ఆది నుండి చెప్తూ ఉన్నప్పుడు 5 కాండములు వ్రాసిన వారు మోషే గారు. కాబట్టి మోషే గారు రాస్తూ ఈ చరిత్రలో ఫరో పేరు రాయలేదు, కానీ ఎవరి పేరు రాశారు? ఈ షిప్రా పూయ. అంటే మోషే గారి యొక్క జన్మకు కూడా కారణం ఎవరు అంటే వీరు సహకారులుగా ఉన్నారు. కాబట్టి తన జీవితంలో లేక దేవుని సంకల్పనలో వాడబడిన స్త్రీలను మరిచిపోకుండా వారి పేర్లు ఏం చేశారు? పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉన్నారు. మరి మన పేర్లు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడాలి అని కోరుకుంటాం. మరి జీవ గ్రంథంలో వ్రాయబడాలి అంటే ఏం కావాలంట? దేవుని యందలి భయము. కాబట్టి వారి పేర్లు ఎందుకు వ్రాయబడి ఉన్నాయంటే వారు దేవునికి భయపడ్డారు గనుక. అలాగే తర్వాత చూస్తే మరి మోషే గారు ఈ మాటలను వ్రాసి ఉన్నారు. అంతేకాదు మరి చాలామంది ఏమంటారు అంటే ఈ స్త్రీలు అబద్ధమాడారా లేదా? ఏం చేసేవారంట? ఫరో మరలా పిలిపించాడు. ఏమని అంటే ఎందుకు మీరు మరి బిడ్డలను బ్రతకనిస్తున్నారు అంటే వీరు చెప్పిన మాట ఏంటి? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మరి మేము మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. కాబట్టి ఇక్కడ జరిగిన పని ఏంటి అంటే మరి వారు చెప్పిన మాటలో అబద్ధం ఉందా, నిజముందా? కొంతమంది బైబిల్ స్కాలర్స్, పండితులు కూడా వీరు అబద్ధం ఆడారు కాబట్టి శిక్షకు పాత్రులు అంటారు. మరి మీరు చెప్పండి, వీరు అబద్ధం ఆడారా లేదా? అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడిన వారిని దేవుడు దీవించొచ్చా? దీనికి ఒక ఆయన అంటాడు, మరి ఒకవేళ మీ ఇంట్లో దొంగలు పడి మిమ్మల్ని మీ వెనకాల చేతులు కట్టేశారు, మరి మీ ఇంట్లో మరి మీ కుమార్తె మరి బీరువాలో ఎక్కడో చాటున దాక్కుంది. అయితే మీ ఇంట్లో ఎంతమంది అని అడిగి ఆ ఫోటో చూసి అందరినీ చూపిస్తూ ఈ అమ్మాయి ఏది అని అడిగితే ఏం చేస్తారు? బీరువాలో దాక్కుందని చెప్తారా? చెప్పరా? అబద్ధం ఆడాలా వద్దా? తెలుసంటే తెలుసు అనాలి, తెలియదంటే తెలియదు అనాలి. మరి అదుగో అక్కడ బీరువాలో దాక్కుంది చూడండి అని ఎంతమంది చెప్తారు? అంటే అక్కడ ఏం అడ్డొస్తుంది? మరి అది అబద్ధం అవుతుందా? అబద్ధం అవుతుందా అవ్వదా? అంటే కాపాడుకునే విధానం. కాబట్టి అంటే తెలిసినా మరి ఇదిగో నాకు తెలియదు అంటారేమో, కానీ ఆ బిడ్డను గురించి మాట జారేస్తారు లేక తప్పించుకుంటారు. అలాగే వీరు కూడా ఏం చేశారంట, అది హెబ్రీ స్త్రీల మీదే పెట్టివేశారు. వారు చురుకైన వారు, మనలాంటి వాళ్ళు కాదు అని చెప్పి మరి తప్పించుకున్నారు. కాబట్టి అందుకే మరి భక్తులు అంటారు, మరి దేవునికి మాత్రమే మనము భయపడవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో
మరి ప్రభు సెలవిస్తున్న ఒక గొప్ప మాట ఏంటి అంటే, మరి దేహమును చంపివేయు వారి వరకు మీరు భయపడవద్దు, కానీ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. కాబట్టి ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడుడి. కాబట్టి వీరు ఎందుకు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు? ఒకటి, దేవుని అందలి భయమును బట్టి వారు ఏం చేశారు అంటే వారు జీవాన్ని కాపాడారు. కాబట్టి దేవుడు జీవమునకు కర్తే ఉన్నారు, ఆయన జీవమై ఉన్నారు. కాబట్టి దేవుడు కలుగ చేసినవన్నీ కూడా మరి సజీవమైన బహుమానములు, సజీవమైన స్థితిని, అది కేవలం జీవం ఎక్కడి నుండి సంపాదించుకుంటామంటే దేవుడిచ్చిన ఫలం. కాబట్టి ఒకవేళ వీరు గనుక చంపివేస్తే వారు ఏం చేసినట్టు? చావును కోరుకున్నట్టే. కాబట్టి జీవాధిపతి చావును కోరుకున్నట్టే. కానీ వారు జీవాన్ని ఉండనిచ్చారు గనుక వారు దేవునికి భయపడిన వారు. అంతేకాదు, వారి మనస్సులో వారు మరలా ఫరో పిలిచినప్పుడు వారి మనసులో భయం ఉంటుందా ఉండదా? ఎందుకు పిలుస్తున్నాడు, ఇప్పుడు పిలిస్తే ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, ఎలా జవాబు ఇవ్వాలి అనే భయం తప్పక ఉంటుంది. అది కానీ వారి మనస్సులో భయం లేదంట, కండ్లలో బెదురు లేదు, మాటలో జంకు లేదు. మరి ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే దేనిని బట్టి కనిపెట్టొచ్చు? కండ్లు సరిగా చూడరు, చూపును బట్టి, మాటలో తడుబాటును బట్టి, లేక వారు పడే కలవరమును బట్టి. కానీ వీరికి ఏమీ లేదంట, యెహోవా యందలి భయము మరి బహు ధైర్యమును కలిగిస్తుంది. ఆ ధైర్యమును బట్టి వారు ఏం చేయగలిగి ఉన్నారు అంటే మనస్సులో వారికి భయము లేదు కనుక కండ్లలో ఏం లేదు, బెదురు లేదు, మాటలో జంకు లేదు కనుక ఫరో ఏం చేయలేకపోయాడు, వీరు అబద్ధమాడుతున్నారని నేరము మోపలేకపోయి ఉన్నాడు. అంతేకాదు, లూకాసు వార్త 21వ అధ్యాయములో ప్రభు అంటారు కదా, మరి రాక దినములలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఏమి చేయవలను, ఏమి మాట్లాడవలను అనుటకు మీరు భయపడవద్దు. కనుక 15వ వచనం 21వ అధ్యాయములో, మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. కాబట్టి వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 14వ వచనములో, కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనడి. కాబట్టి దేవుడు ఏ సమయమునకు ఏ వాక్కు ఇవ్వవలెనో అది ఆయన చిత్తము, అది ఆయనే మనల్ని రక్షించుకునే వారు ఉన్నారు. ఒకానొక సమయమందు కుమార్తెకు వివాహం చేసిన తర్వాత కుమార్తె మరి అత్తగారింటికి వెళ్ళి కొన్ని రోజుల్లోనే పోట్లాడి సర్దుకుని మరలా పుట్టింటికి వచ్చేసిందంట. ఎందుకు వచ్చేసావమ్మా అంటే, అక్కడ అందరూ మా అత్తగారి మాటే వింటున్నారు, నా మాట ఎవ్వరూ వినట్లేదు, ఆమె ఏం చెప్తే అదే చెయ్యాలి, అది నాకు కష్టమైపోతుంది అని చెప్తే, సరే ఈ తల్లి అనిందంట, సరే అమ్మ మరి కొన్ని రోజులు ఆగు, నెమ్మదిగా ఏదైనా ఉపాయం చూద్దామని చెప్పి కొన్ని రోజులు ఉంచి ఒక ఉపాయం చెప్పిందంట. ఏంటి అంటే, నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళు, కానీ ఒకే రోజు మీ అత్తగారిని ఏదైనా విషమిచ్చి చంపేస్తే మరి ఆమె చనిపోతే మరలా కేసు నీ మీద వస్తుంది. కాబట్టి ఏం చెయ్యంటే, నీకు ఒక పొట్లంలో ఒక ప్యాకెట్లో పాయిజన్ ఇస్తాను, మరి నువ్వు ఏం చేయి, ప్రతి దినము కొంచెం కొంచెం ఆమెకు ఇస్తూ ఉండు, నెమ్మదిగా అది ఆమెలో పని చేస్తుంది, ఆమెని చంపేయచ్చు అన్నదంట. సరే ప్లాన్ బాగుంది కదా అని చెప్పి, మరి ఇంకొకటి, నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం ఈ విషయంలో నువ్వు ఎక్కడ పట్టుబడకూడదంటే, నువ్వు ఎక్కడా కూడా మీ అత్తగారి మీద తిరుగుబాటు చేయకూడదు, ఏం చెప్పినా నవ్వుతూ చేసే, అప్పుడు నీ మీద ఏమైనా అనుమానం రాదు అనిందంట. సరే చాలా బాగుంది ప్లాన్ అని కూతురు కూడా చక్కగా ఆ పొట్లం తీసుకుంది, ధైర్యముగా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను ఏం చేస్తుందంటే అందరితో ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు ఆ పొట్లంలో ఏం చేస్తుందంట, కొంచెం కొంచెం ఆ విషం తీసి, ఆ పౌడర్ తీసి అత్తగారి భోజనంలో కలుపుతుందంట. చూస్తూ ఉంటుందంట ఏమైనా మార్పు ఉందా, ఎలా ఉందని. అయితే అత్తగారు ఎంత తిట్టినా
ఏం మాట్లాడేది కాదంట, సంతోషంగా ఉండేదంట. కొన్ని రోజులు చూసి చూసి అత్తగారు ఏం చేయటం మొదలేసిందంట, తిట్టడం ఆపేసిందంట. ఈ తిట్టడం ఎప్పుడైతే ఆపేస్తుందో మరి ఇంక కొంచెం కొంచెం కోడలికి ఏం పెరుగుతుందంట, ప్రేమ పెరుగుతుందంట. మరి అలాగ ఇద్దరు మరి ఒకరినొకరు ద్వేషించుకోవటం మానేసి ఒకరినొకరు మరి ప్రేమ పెరిగిపోతుంది. ఇద్దరు ఒక్కటిగా ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. అత్తగారికి ఇష్టమైన కూరలు వండి పెడుతుందంట. ముందు ఎట్లా వండి పెట్టిందంటే కసితో, మరి ఒకవేళ విషమని తెలుస్తుందేమో, మరి నేను బాగా వండాలి, లేకపోతే ఎక్కడ ఊసేస్తుందో ఎక్కడ పారేస్తుందో అని టేస్టీగా వండాలనుకున్న ఆమె తర్వాత ఉండే కొలది ప్రేమతో ఉండటం మొదలుపెట్టింది. మరి కూర బాగుంది అంటే ఎవరికైనా సంతోషం, మరి మెప్పు పొందుతుందంటే దానిని బట్టి ఇష్టం పెరిగింది. సరే కొన్ని రోజులు అయిపోయింది. మరి తర్వాత ఈ కోడలికి బాధ వచ్చిందంట. అయ్యో, ఎంత ప్రేమ కలిగిన అత్తగారిని నేనేం చేస్తున్నాను, విషం పెట్టి చంపేస్తున్నాను, నాకు ఇది కాదు, నాకు కష్టంగా ఉందని చెప్పి తల్లికి ఫోన్ చేసి, అమ్మ ఇంక నా వల్ల కాదు, నేను ఈ విషం పెట్టలేను, నా అత్తగారు నా చాలా మంచిది అని చెప్తే అప్పుడు ఆ తల్లి అనిందంట, అమ్మ నేను నీకు పొట్లంలో ఇచ్చింది విషము కాదు, ఏమీ కాదు, అది బలానికి వాడే పౌడరే కానీ విషం కాదు. మరి మీ ఇద్దరిలో ఆ సఖ్యత, ఆ ప్రేమ, ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో వెంటనే కుటుంబములు దానంతటవే సర్దుకుంటాయని చెప్పి మరి ఆమె ధైర్యపరిచిందంట.